పోలీసులు హై డ్రామా చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ గుండాలపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. వాళ్ళందరినీ కూడా వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. 11 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలను విడుదల చేశారు. ఇంటికి నిప్పు పెట్టి మారణాయుధాలతో దాడి చేస్తే వెంటనే టీడీపీ నేతలను వదిలేశారు పోలీసులు. పెట్రోల్ బాంబులు వేసినా నిందితులను సైతం వదిలేశారు. రాడ్లు కర్రలతో దాడులు చేసిన వారిని వదిలేశారు. ఇబ్రహీంపట్నం పోలీసుల హైడ్రామా. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ గూండాలపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వదిలేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇంటికి నిప్పు పెట్టి మారణాయుధాలతో దాడి చేసినా కూడా ఏదో కేసులు పెట్టి వాళ్ళని వదిలేయటం ఎట్లా చూడాలి సతీష్? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పోలీసులు అందిస్తున్నటువంటి తీరు పట్ల ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరింత వివాదాస్పదంగా విమర్శలకు దారితీసేలాగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ రోజు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇబ్రహీంపట్నం నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన ఏ స్థాయిలో దాడి జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఇలాంటి కేసులో ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీసులు ఒక హైడ్రామాను ప్రదర్శించారు. జోగి రమేష్ ఇంటి పైన దాడి చేసిన వాళ్ళపైన చిన్న చిన్న డమ్మీ కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి. 11 మందిని అరెస్టు, సుమారుగా 40 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన కేసులు పెట్టినట్టు చెప్పినటువంటి పోలీసులు 11 మందిని అరెస్టు చూపించారు. అయితే అరెస్టు చేసిన వాళ్ళని సాధారణంగా రిమాండ్ కోసం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారని అందరూ భావించారు. ఎందుకంటే ఇక్కడ ఆ దాడి జరిగినటువంటి స్థాయి మనం చూస్తున్నాం. విజువల్స్ లో ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేశారో, ఏ విధంగా రాడ్లు కర్రలతో వచ్చి ఆ ఇంటిని ధ్వంసం చేశారో, ఆ ఇంట్లో ఉన్న మనుషులను చంపడానికి ఏ విధంగా ప్రయత్నించారో, మారణాయుధాలతో వచ్చి దాడి చేసి విధ్వంసం సృష్టించి ఇంట్లో ఫర్నిచర్ ని దగ్ధం చేసి ఇంటికి నిప్పు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేటువంటి ప్రయత్నం, అంటే హత్యాయత్నం చేసినటువంటి కేసు. ఇంత తీవ్రంగా విధ్వంసం సృష్టించి ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం. వాస్తవానికి ఇందులో మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ముందస్తుగానే గుమిగూడి ఒక మెసేజ్లు పెట్టుకొని అక్కడికి నిరసన పేరుతో వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసులు టీడీపీ నాయకులు, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ఫతావుల్లా, మాధవ్, ఆశా సహా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చూపించి వెంటనే వాళ్ళు స్టేషన్ పిలిపించి అరెస్ట్ చూపించి మళ్ళీ విడుదల చేసినటువంటి పరిస్థితి తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.